వెజిటబుల్ మిల్లెట్ సూప్. వెజిటబుల్ మిల్లెట్ సూప్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాం. అంటే వెజీస్లో వచ్చేసి మనకి క్యారెట్స్, క్యాబేజ్, అది ఎస్ క్యాబేజ్, బీన్స్ అండ్ అలాగే బీన్స్. అండ్ మిల్లెట్స్లో ఏం తీసుకొచ్చాం? మిల్లెట్స్ లో వచ్చేసి ఇదేమో అరికెలు, కోడో మిల్లెట్, అండ్ ఇది వచ్చేసి కీన్వా. ఎస్. ఓకే, అండ్ ఇంకా మనకి కార్న్ ఫ్లోర్, ఇది జొన్నపిండి. యాక్చువల్ గా మనం ఇంతకు ముందు రాగితో చేసాము, మనం జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ జావా లాగానే ఉంటుంది కొంచెం, కాకపోతే ఇందులో మనం మిల్లెట్స్ అండ్ వెజీస్ కూడా యాడ్ చేసి కొంచెం ఇంకా డైల్యూట్ చేస్తాం. జావా అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది, లస్సీ లాగా వస్తుంది కదా. ఇది వచ్చేసి ఏంటి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి డైల్యూట్ చేస్తాం కాబట్టి సూప్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సూపర్, మరి స్టార్ట్ చేద్దామా? యా, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో వెజీస్ని ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్, సో మనం స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ మనం వెజీస్ వేసేసుకుందాము. సో ముందుగా బీన్స్, అలాగే ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా, ఓకే, నెక్స్ట్ క్యాబేజ్ కూడా, ఆ తర్వాత తురిమిన క్యారెట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనము ఆల్రెడీ అరికెలు అండ్ అలాగే కీనువా బాయిల్ చేసి తెచ్చాం కాబట్టి మనం ఎప్పుడైతే వాటర్ వేసుకుంటామో అప్పుడే ఇదొక 2 స్పూన్స్ అదొక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో కుక్ చేయనప్పుడు మాత్రం సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే సార్ట్ చేస్తామో అప్పుడే ఆ మిల్లెట్స్ కూడా 1 స్పూన్ కుక్ చేయకుండా ఉంటాయి. 1 స్పూన్ వేసుకొని వాటర్ వేసుకొని చక్కగా దీన్ని కుక్కర్ లో బాయిల్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్నాం కాబట్టి మనం స్పైసెస్ లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది. అవును. ఇంకో స్పూన్, సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా. మనకి సూప్స్ అనగానే పెప్పర్ ఇస్ అ మస్ట్. ఎస్. సో అవి అలా సార్ట్ అవుతా ఉంటాయి. మనం ఏం చేద్దాం అంటే ఈ జొన్న పిండిని వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. అలాగే. ఓకే, సో బౌల్ తీసుకోండి, మనం ఈ జొన్న పిండిని కలిపేసుకుందాం, అంటే డైల్యూట్ చేసుకుందాం. ఓకే, ఇందులో జొన్న పిండి, అలాగే వాటర్ వేస్తూ మనం దీన్ని కలిపేసుకుందాం. అలాగే. సో ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా ఉంటుంది. నేను చక్కగా కలిపేసుకుంటాను. ఒకసారి ఆ వెజిటేబుల్స్ కూడా సార్ట్ చేసేద్దాం. అలాగే. వెజిటబుల్స్ అయితే చక్కగా కుక్ అయిపోయాయి పల్లవి. యా, ఆఫ్ చేసేద్దామా? లేదు, ఈ వాటర్ కూడా అందులో వేసేద్దాం. ఓకే, ఇమీడియట్ గానే వేసేస్తాము. అవును. వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి పల్లవి. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది ఏదైతే మనం జొన్న పిండిని డైల్యూట్ చేసుకున్నామో ఇది కూడా వేసేద్దాం. అలాగే. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. సరిపోతుందా? యా, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం వేస్తున్నాం. ఇప్పుడు ఉడికించుకున్న కీన్వా,
సో ఫస్ట్ కీన్వా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉడికించుకున్న అరికెలు కూడా. అలాగే ఇంకొన్ని వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. అలాగే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పల్లవి సూప్ అయిపోయిందేమో చూద్దామా? చూసేద్దాం. చక్కగా ఒక పొంగ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనం కీన్వా ఎలాగో ఉడికించేసుకున్నాము. సో ఇంకా అయిపోయినట్టేనా పల్లవి? అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే మనం కార్న్ ఫ్లోర్ వేయకుండానే మనకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అవును, యాక్చువల్లీ మనకి చాలా దగ్గర పడిందిను. మనకి మామూలుగా ఇప్పుడు జావా కాసుకున్నట్లుగానే తయారైంది. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే వెజిటబుల్ మిల్లెట్ సూప్ రెడీ. ఓకే, వెజిటబుల్ మిల్లెట్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెజిటబుల్ మిల్లెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, మొక్కజొన్న గింజలు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, జొన్నపిండి, ఉడికించుకున్న కీన్వా, బీన్స్, ఉడికించుకున్న అరికెలు. వెజిటబుల్ మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత బీన్స్, అందులో పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, క్యాబేజీ తురుగు, క్యారెట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో జొన్నపిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మగ్గుతున్న వెజిటబుల్ పాన్ లో వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న కీన్వా అలాగే ఉడికించుకున్న అరికెలను వేసి సరిపడా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ మిల్లెట్ సూప్ రెడీ.